ఈ రోజు మన వీడియోలో ఏఐ గురించి సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక ప్రశ్న అడిగితే కనుక చాలా స్పెసిఫిక్గా అడగండి. సగం కింద ప్రశ్నలు అడిగితే కానీ దాన్ని సెలెక్ట్ చేయట్లేదు. క్లియర్గా ఉదాహరణకి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ బెస్ట్ అని అడుగుతున్నారు. మీకు ఏ సబ్జెక్టులు బాగా వచ్చు అవి కూడా స్పష్టంగా చేసి అడిగితే కనుక దాని సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే లక్ష్మి గారు అడుగుతున్నారు, డేటా సైన్స్ ఇప్పుడు జాబ్స్ ఉన్నాయని అన్నారు, మరి 4 నుండి 5 సంవత్సరాల తర్వాత జాబ్స్ ఉండవా? నేను ప్రీవియస్గా చెప్పింది ఏంటంటే, డేటా సైన్స్కి ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయంటే అర్థం భవిష్యత్తులో కూడా ఉంటాయనండి. డేటా సైన్స్కి భవిష్యత్తులో కూడా ఎందుకు ఉద్యోగాలు ఉంటాయంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూజర్స్ లెక్క పెట్టుకోండి, ఫేస్బుక్ యూజర్ లెక్క పెట్టుకోండి, లేకపోతే యూట్యూబ్ యూజర్ని చూడండి. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ యొక్క సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఎప్పుడైతే యూజర్ల సంఖ్య పెరుగుతుందో డేటా కన్సంప్షన్ కూడా పెరుగుతుంది కదా. ఎప్పుడైతే డేటా కన్సంప్షన్ పెరుగుతుందో డేటా సైంటిస్టుల యొక్క అవసరం ఉంటుంది కదా. అలానే డేటా సైంటిస్టులు నథింగ్ బట్ డేటా మీద వర్క్ చేసేవాళ్ళు. మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా డేటా పెరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం మూలంగా తీసుకుని డేటా సైంటిస్టులకి ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి అనమాట. తర్వాత ప్రశ్న లతా గారు అడిగారు, ఏ స్టూడెంట్స్ కి ఫోన్ వల్ల ఏమైనా అవసరమా? ఇటువంటి ప్రశ్నలే. అసలు ఫోన్ అంటే ఇది క్లారిటీ లేని ప్రశ్న ఇది. ఉదాహరణకి ఫోన్ ఉండడం వల్ల ఏఐకి ఏమన్నా ఉపయోగం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు నేర్చుకోవడానికి ఏ అవసరమా, లేకపోతే ఏ స్పెసిఫిక్గా అనేది మీరు మెన్షన్ చేయలే. బట్ నేనే కొన్ని స్పెసిఫిక్గా అనుకుని మీకు చెప్తాను సమాధానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడానికి ఫోన్ లాంటిది ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు, మీ యూట్యూబ్లో కానీ ఏదైనా చూసుకుని ఏ గురించి నేర్చుకోవచ్చు. బట్ ఏ సంబంధించిన ప్రోగ్రామ్స్ అయినా ఎగ్జిక్యూట్ చేయడానికి ఫోన్లు పనిచేయవు. మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ హై అండ్ సర్వర్లు ఉన్న కంప్యూటర్ల ద్వారానే మనం ఏ సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. పైగా మనం ఫోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా మీరు పేరెంటో లేకపోతే స్టూడెంటో మెన్షన్ చేయలేదు. స్టూడెంట్స్ ఏమైనా ఏ ఉంటేనే మేము ఫోన్ నేర్చుకుంటాం అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్ అనేది పెద్ద డిస్ట్రాక్షన్ కింద ఉంటుంది. ఉదాహరణకి ఫోన్లోనే మీరు ఏ సంబంధించిన ఏదో నేర్చుకుందామని స్టార్ట్ చేస్తారు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చూసిన తర్వాత మళ్ళీ డిస్ట్రాక్ట్ అయ్యి యూట్యూబ్ చూడడం లేకపోతే ఇతర ఏదో సోషల్ మీడియాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మోర్ ఓవర్ మీరు ల్యాప్టాప్ లాంటిది ఉంటే కనుక దాంట్లోనే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. లేదు మన అంత బడ్జెట్ లేదనుకోండి, ఫోన్ ద్వారా కూడా మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ కానీ నేర్చుకోవడానికి నేర్చుకోవచ్చు. కానీ దాని ఫోన్నే మీరు మెయిన్గా తీసుకునే అనేది పెట్టుకోకండి, ఎందుకంటే డిస్ట్రాక్షన్ ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న నరసింహ గారు అడిగారు, 3% డేటా సైన్స్ కోర్సు చేయగలడా? అదే డేటా సైన్స్ కోర్సు హ్యాండిల్ చేయగలరా 3%? ఇక్కడ 3 అనో ఇంకొక ఇతర కోర్స్ అనేది కాదు. మీరు గనక మ్యాథమెటిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఖచ్చితంగా డేటా సైన్స్ చేయగలుగుతారండి. అయితే మీకు తెలియాలి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే అందరూ డేటా సైన్స్ చేస్తున్నారు, మనం చేద్దాం అని కాకుండా, ఇది ఎలాగంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు, మనం మ్యాచ్ చూసి అరే విరాట్ కోహ్లీ అంటారా 6 కొట్టలేదు, జిడ్డాడాడు అంటారు, లేకపోతే రోహిత్ శర్మ కొట్టలేదు అంటారా అంటూ. అది మనం రంగంలో దిగినప్పుడు కదా, ప్రాక్టికల్గా రియాలిటీలో మనం ఆడితేనే మనకు తెలుస్తుంది అది ఎంత కష్టం అనేది. అలానే మనం చేయగలుగుతా లేదా అనేది ప్రధానంగా మనం అనలైజ్ చేసుకోవడానికి మ్యాథమెటిక్స్ అనమాట. ఇది మన బాగా వచ్చు అనుకుంటే కనుక మీరు ట్రై చేయగలుగుతారు. 3 అనే కాదు, ఎటువంటి బ్రాంచ్ అయినా కూడా. తర్వాత ప్రశ్న శ్రీకాంత్ గారు అడిగారు, నేను ఇప్పుడు 3 చదువుతాను, నా బీటెక్ కంప్లీట్ అయిపోయాక నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా సైన్స్ కోర్సు చేయవచ్చా? సో ఇప్పుడు మీరు 3 కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా డేటా సైన్స్ కావాలంటే చేయొచ్చు. అయితే డేటా సైన్స్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, మీకంటూ ఒక ప్లాన్ ఉండాలి. అందరూ చేస్తున్నారని చేస్తున్నారా, లేకపోతే జీతం ఎక్కువ వస్తుందని చేస్తున్నారా, లేదా ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నారా? ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు వస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే చేయండి. అందరూ చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేయకండి. ఎందుకంటే మన ఛానల్లో ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టారు, అతను డేటా సైన్స్ సంబంధించిన కోర్స్ తీసుకున్నారంట, 3 సంవత్సరాలు అవుతుంది, అప్పటికే పైథాన్ లాంగ్వేజ్ ఇంకా నేర్చుకోలేకపోయారంట. అంటే సబ్జెక్టులు పాస్ అవుతున్నాను కానీ నాకు ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. సో ఇలాగ మన సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఏదో పాస్ అయిపోయా 4 సంవత్సరాల తర్వాత దేనికి ఉపయోగం? అలానే మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు స్కిల్స్ వచ్చే లాగా నేర్చుకుంటున్నారా, సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్. కోర్స్ పూర్తి చేసే అనేది ఎండ్ ఆఫ్ ది డే అది ఏమి కింద పెట్టుకోకండి. నేర్చుకుంటున్నావా లేదా అనే దాని మీద మీరు ఫోకస్ చేయకుంటే చేయొచ్చు.
ట్రిపుల్ ఇది కానే కాదు, ఏ బ్రాంచ్ అయినా చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ మీద. తర్వాత ప్రశ్న వెంకటలక్ష్మి గారు అడిగారు, సిఎస్ఎం లో అన్ని సిఎస్సి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ సిఎస్ఎం అనేది కంప్యూటర్ సైన్స్ లో ఒక స్పెషలైజేషన్ అనమాట, మెషిన్ లెర్నింగ్ అంటారు దీన్ని. సో అన్ని కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇక్కడ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు సిఎస్సి లో ఏంటంటే కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అనేది సిఎస్సి గురించి అయితే, సిఎస్ఎం ఏంటంటే కంప్యూటర్ తన తానుగా ఎలా పనిచేయడం అనేది మెషిన్ లెర్నింగ్ అనమాట. దానికి దీనికి ఉన్న తేడా. సో మోర్ ఓవర్ కంప్యూటర్స్ తనకు తానుగా పనిచేయడానికి ఉపయోగపడేది మెషిన్ లెర్నింగ్. అది ఎక్కువగా మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ సిఎస్ఎం గ్రూప్ లో ఉంటుంది. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కానీ కంప్యూటర్ సంబంధించిన ప్రోగ్రామింగ్ సంబంధించినంత కూడా సిఎస్సిలో ఉంటుంది అనమాట. తర్వాత ప్రశ్న కొండనిక గారు అడిగారు, ఏఎంఎల్ ఆర్ ఏఐడిఎస్ రెండిట్లో ఏది బెటర్? నేను చాలా రోజులుగా కన్ఫ్యూజ్ స్టేజ్ లో ఉన్నాను. కొంతమంది డేటా సైన్స్ కి ఇండియాలో జాబ్స్ తక్కువ ఉంటాయని అంటున్నారు, మీరు ఏమంటారు? మెషిన్ లెర్నింగ్ ఆర్ డేటా సైన్స్ బెటర్? ఇది చాలాసార్లు చెప్పడం జరిగింది, దీనికి సంబంధించిన సమాధానం మరొకసారి చెప్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ తో పోలిస్తే భారతదేశంలో డేటా సైంటిస్టులకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కావాలంటే మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి లింక్డ్ ఇన్ డేటా సైన్స్ జాబ్స్ అని టైప్ చేయండి, లింక్డ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ జాబ్స్ అని టైప్ చేయండి. మీకు ఎక్కువగా డేటా సైన్స్ సంబంధించిన ఉద్యోగాలే కనిపిస్తాయి. ఈవెన్ మీరు అమెజాన్ డేటా సైన్స్ జాబ్స్ కానీ అమెజాన్ మెషిన్ లెర్నింగ్ జాబ్స్ అని టైప్ చేయండి, మీకు డేటా సైన్స్ సంబంధించిన ఉద్యోగాలే కనిపిస్తాయి. సో డేటా సైన్స్ ఉద్యోగాలు భారతదేశంలో ఈ రోజుకి ఎక్కువగానే ఉన్నాయి, 60-40% రేషియోలో ఉన్నాయి. 60% డేటా సైన్స్ ఉంటే 40% మెషిన్ లెర్నింగ్ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ రోజుకి భారతదేశంలో మెషిన్ లెర్నింగ్ ఫోకస్డ్ గా చేసే కంపెనీలు చాలా తక్కువ. మెషిన్ లెర్నింగ్ అని చెప్పినా కూడా అవి లేకుండా ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ టెక్నాలజీతోనే వర్క్ చేంజ్ చేస్తున్నారు. బట్ మెషిన్ లెర్నింగ్ అని చెప్తే ఫండింగ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి హైప్ వస్తుందని చాలా మంది వాడుకుంటున్నారు. అందుమూలంగానే డేటా సైంటిస్టులకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. డేటా సైంటిస్ట్ వాళ్ళు ఏ డొమైన్ లో చేయొచ్చు, లేదా ఇతర బిజినెస్ డొమైన్ లో కూడా డేటా సైంటిస్టులు ఎప్పుడు కూడా వాళ్ళ అవసరం అనేది ఉంటుందన్నమాట. సో డేటా సైంటిస్ట్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మెషిన్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ కీ రోల్ ఉంటుంది. అల్గారిథమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మెషిన్ లెర్నింగ్ వెళ్ళొచ్చు, ఎంఎల్కి వెళ్ళొచ్చు. డేటా సైంటిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ ఓవర్ కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన డేటా సైంటిస్ట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దాం అనుకున్నా కూడా డేటా సైంటిస్ట్ సంబంధించిన గ్రూప్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు, సిఎస్ఎం ఏఎంఎల్ గేట్ సిలబస్ చాలా మంది అడుగుతున్నారు. సిఎస్ఎం లేకపోతే మెషిన్ లెర్నింగ్ సంబంధించిన గేట్ సిలబస్ అని దాన్ని సెపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాం. తర్వాత ప్రశ్న న్యూ ట్రైలర్స్, ఏఎంఎల్ తీసుకుంటే సైబర్ సెక్యూరిటీ జాబ్ వస్తుందా? వాస్తవానికి ఏఎంఎల్ అనేది ఒక డిఫరెంట్ గ్రూప్ అండి, సైబర్ సెక్యూరిటీ అనేది ఒక డిఫరెంట్ గ్రూప్. సో మీరు సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలంటే కనుక సైబర్ సెక్యూరిటీ సంబంధించిన బ్రాంచ్ తీసుకోవాలి. కాకపోతే ప్రస్తుతం మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ లో కూడా సైబర్ సెక్యూరిటీ సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి ఉంటున్నాయి. అయితే రేపన్న రోజు సైబర్ సెక్యూరిటీలో కూడా మెషిన్ లెర్నింగ్ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఏఐని ఉపయోగించే సైబర్ సెక్యూరిటీ సంబంధించిన కంప్యూటర్ సంబంధించిన ఏమైనా అటాక్స్ జరిగితే దాన్ని మెషిన్ లెర్నింగ్ ద్వారా కూడా రెక్టిఫై చేసే అవకాశం ఉంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మీరు సైబర్ సెక్యూరిటీనే మెయిన్ గా తీసుకుంటే సైబర్ సెక్యూరిటీ పాయింట్ అటువైపు వెళ్ళాలి మీరు. కాకపోతే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో కూడా మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు. ఒక కంప్యూటర్ని ఏమన్నా మాల్వేర్ అటాక్ అయ్యే అవకాశం ఉందా అనే డిటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆటోమేటిక్ గా వర్క్ చేయడం కోసం మెషిన్ లెర్నింగ్ కూడా యూజ్ చేస్తున్నారు. అందువల్ల సైబర్ సెక్యూరిటీతో నేర్చుకుంటేనే మీరు మెషిన్ లెర్నింగ్ సంబంధించి నేర్చుకుంటే కనుక మీకు ఇంకా అడ్వాంటేజ్ గా ఉంటుందన్నమాట. తర్వాత ప్రశ్న బన్నీ విఘ్నేష్ గారు అడిగారు, డిప్లొమా చేసి ఏఎంఎల్ ఆర్ సిఎస్సి తీసుకుంటే బెటరా లేక ఇంటర్మీడియట్ చేసి తీసుకుంటే బెటరా? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇక్కడ డిప్లొమా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మీరు 10వ తరగతి వరకు అకాడమిక్స్ బాగా స్ట్రాంగ్, మీరు చదువుకున్న మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ సబ్జెక్టులు మీకు బాగా అర్థమైనాయి అనుకోండి, అకాడమిక్స్ ఫౌండేషన్ బాగుంటే మీరు ఇంటర్మీడియట్ ద్వారా వెళ్ళొచ్చు. లేదు నాకు అకాడమిక్స్ అంత స్ట్రాంగ్ లేదనుకుంటే, మీకు ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ కావాలనుకుంటే అప్పుడు మీరు డిప్లొమా ద్వారా వెళ్ళండి. సో డిప్లొమా ద్వారా వెళ్తే ఈవెన్ మీరు ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉంటే, అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళకి డిప్లొమా చాలా కరెక్ట్ ఫేజ్ అనమాట. డిప్లొమా ద్వారా వెళ్తే మీరు ప్రాక్టికల్గా నాలెడ్జ్ బాగుంటుంది. దాని తర్వాత మీరు అక్కడ సెకండ్ ఇయర్ నుంచి డైరెక్ట్గా బీటెక్ లెవెల్లో మీరు అక్కడి నుంచి ఏఐ సంబంధించిన కోర్స్ నేర్చుకుంటారో అది బీటెక్ లెవెల్ సెకండ్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూ చేయొచ్చు. అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్ ఉంటే ఇంటర్మీడియట్ ద్వారా వెళ్ళండి, అంత స్ట్రాంగ్గా లేకపోతే కనుక డిప్లొమా ద్వారా వెళ్ళండి. తర్వాత ప్రశ్న
అఖిల గంపాల గారు అడిగారు, బైపీసీ వాళ్ళకి ఏలో ఆపర్చునిటీస్ ఉంటాయా? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే బైపీసీలో కూడా మనకి ఏని యూజ్ చేస్తున్నారు అంటే బైపీసీలో నథింగ్ బట్ ఈ ప్లాంట్స్ మొక్కల గురించి కానీ లేకపోతే మనుషులకు సంబంధించిన ఆరోగ్యం గురించి కానీ బైపీసీ సంబంధించిన గ్రూప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనుషులకు సంబంధించిన ఆరోగ్యం సంబంధించి ఏమన్నా డిసీజన్ కనిపెట్టాలన్నా కూడా ఏని ఉపయోగిస్తున్నారు ఈ మధ్యకాలం. లేదా మొక్కలకు సంబంధించిన థియరీస్ సంబంధించి మొక్కలకి ఏమన్నా జబ్బులు వస్తే దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మెషిన్ లెర్నింగ్ సంబంధించిన అల్గారిథం యూజ్ చేస్తున్నారు. అందువల్ల బైపీసీ వాళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయండి. తర్వాత ప్రశ్న కేజీఎఫ్ కార్తిక్ గారు అడిగారు, సిఎస్సి స్పెషలైజేషన్ లో ఏది బెస్ట్? సిఎస్ఎం బెస్టా, ఏఐఎంఎల్ బెస్టా? ఇక్కడ సిఎస్ఎం చూస్తే మోర్ ఓవర్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన స్పెషలైజేషన్ లో మెషిన్ లెర్నింగ్ ఉంటుంది. ఏఐఎంఎల్ అంటే డైరెక్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బాగా ఇంట్రెస్ట్ అని అనుకునే వాళ్ళు సిఎస్ఎం కింద వెళ్ళొచ్చు. మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు బాగా ఇంట్రెస్ట్, కోర్ సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళు డైరెక్ట్ ఏఎంఎల్ కింద వెళ్ళొచ్చు. రెండిట్లో కూడా మనకి మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కాన్సెప్ట్సే ఉంటాయి. కానీ మోర్ ఓవర్ మీకు ఒక కంప్లీట్ ఐడియా లేదనుకున్నప్పుడు సిఎస్ఎం వైపు వెళ్ళండి. లేదు నేను ఏఎంఎల్ కంపల్సరీ అనుకుంటే ఏఎంఎల్ వైపు వెళ్ళొచ్చు. తర్వాత ప్రశ్న ఏ క్రియేషన్స్ అడిగాడు, ఏఐడిఎస్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఏఐడిఎస్ చేసిన వాళ్ళకి సిఎస్సి వాళ్ళని హైర్ చేసుకోవడానికి వచ్చిన కంపెనీస్ ఆపర్చునిటీస్ ఇస్తాయా? ఖచ్చితంగా సిఎస్సి సంబంధించిన ఏదైనా కంపెనీ వచ్చింది అనుకోండి, వాళ్ళు సిఎస్సి బ్రాంచ్ అనే కాదు డేటా సైన్స్ చేసిన వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నథింగ్ బట్ సిఎస్సి సంబంధించిన కంప్యూటర్ సంబంధించిన ఆర్కిటెక్చర్ మీదే డేటా సైన్స్ వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా సిఎస్సి సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా డేటా సైన్స్ వాళ్ళకి వస్తాయి. ఈవెన్ సిఎస్సి సంబంధించిన ఆపర్చునిటీస్ మెషిన్ లెర్నింగ్ వాళ్ళకి కూడా వస్తాయి. ఆయా స్కిల్స్ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు చేసిన కోర్సుతో పాటుగా మీకు ఏదైతే స్కిల్ సెట్ ఉంటుందో దాని ఆధారంగానే మీకు ఉద్యోగాలు వస్తాయి అనమాట. వేరే వాళ్ళకి కూడా మీకు ఉద్యోగాలు అనేది అవకాశాలు ఉంటాయి. ఇవి సబ్స్క్రైబర్లు అనే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. మీకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి కనుక #AI తెలుగును ఉపయోగించి మీకున్న ప్రశ్నను కామెంట్ రూపంలో తెలపండి. రాబోయే వీడియోలో మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తాం. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.